ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టలేక వెళ్ళిపోయాడు. అంటే నెక్స్ట్ వీక్, ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీకే ఫ్యామిలీ వీక్, మరి ఈ టైంలో వెళ్ళాల్సిన అవసరం ఏముంది అతనికి? ఏం లేదండి, స్ట్రాటజీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వెళ్ళిపోతాడని ఆయనకి తెలుసు. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ లో సుమాన్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్ లో థర్డ్ ప్లేస్ లో వచ్చేసేసి మన తనుజ ఉంది, అండ్ హిమాలయాలు ఉన్నాడు. ఓకేనా, నేను నీకు అవి కాదని చెప్పనుకున్నాను. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లేస్ లో కూడా వేరే వాళ్ళు ఉన్నారు. ఓకేనా, సో ఈయన ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు ఎలిమినేట్ అయ్యి వెళ్లే బదులు ఇప్పుడే వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు వాళ్ళందరినీ పాయింట్ అవుట్ చేసే ఇది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంది అని చెప్పాను అంటే, ఆయనకి మెయిన్ గా ఇక్కడ ప్రజల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఏంటి అంటే తిను చాలా మంచోడు, వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాడు అన్న సింపతి ఒకటి బాగా క్రియేట్ అయ్యింది. ఓకే, అయితే సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది, చాలా బాగుంది. అంటే ఎందుకంటే అంటే దొంగతనం చేశారు కదా పాలు, అదంతా నేను ఏవి పెట్టి చూపించారు నిన్న, అది ఎలా అనిపించింది మీకు? ఏవి ఏమో కానీ నేను లైవ్ చూస్తాను యాక్చువల్లీ. ఆ టైంలో నేను అంటే ఖాళీగా ఉన్నప్పుడు లైవ్ చూస్తాను, ఎగ్జాక్ట్ గా ఆ టైంలోనే లైవ్ చూస్తాను నేను. సో ఆ లైవ్ చూసేటప్పుడు ఏంటంటే ఆయన ఆ కబోర్డ్ లోకి వెళ్ళిపోయి దూరిపోయి తాగేది వాళ్ళిద్దరు. అంటే ఆయనకి నిజంగా చెప్పాలంటే దాయాలని చాలా చూశాడు, కానీ ఆయన ఒక కామెడీ పర్సన్ గానే చూశారు. ఆయనకి రబల్ అనే క్యారెక్టర్ ఇస్తాడని చెప్పని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాస్తవానికి. బట్ దానికి తగ్గట్టు ఆయన ఇంకొంచెం ఆయన చేసిన ఓవరాక్షన్ కి మాక్సిమం మన ఆయన పేరు ఏంటి నిఖిల్ గా, ఆయన నిఖిల్ కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళే రెబల్స్ అని చెప్పని. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం కవర్ చేసుకొచ్చింది దివ్యానే కవర్ చేసుకొచ్చింది ఆ విషయాలు. అయితే దివ్య డబుల్ గేమ్ ఆడుతుంది, తనుజాని టార్గెట్ చేస్తుంది అంటున్నారు, మీరేమంటారు? ఈ విషయంలో నేనైతే తనుజాకే సపోర్ట్ చేస్తానండి, దివ్యకి సపోర్ట్ చేయను. తన గేమ్ బాగుంటది, అదే తను ఎవరి దగ్గర అయినా కూడా ఓపెన్ అప్ గా ఉంటది, ఇండివిజువల్ గా ఉంటది అని చెప్పని అనుకున్నాను. కానీ ఇట్లా ఒకళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని మోసం చేసి ఆడిద్దని చెప్పని ఇమ్మాన్యుయల్ గాని అండ్ అలాగే దివ్యాని గాని నేను అసలు అనుకోలేదు. దివ్య ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండట్లేదు అని చెప్పేసి నాగార్జున గారు కూడా చెప్పారు, మీరేమంటారు? అసలు అది పక్క, అసలు ఆవిడ గేమే బాగోలేదండి, అసలు మాకు నచ్చలేదు అసలు ఆవిడ అలా చేయటం. గురించి నో వర్డ్స్, నేను మాట్లాడాలనుకోవట్లేదు, అసలు నచ్చలేదు అంతే. నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్ళిపోతారు? నెక్స్ట్ వీక్ ఇంకెవరు ఉన్నారు మన దగ్గర? ఐ థింక్ కళ్యాణ్ గానీ లేదా గౌరవ్ గానీ, వీళ్ళిద్దరు కాబట్టి మన బ్యూటీ స్పాట్ మీదే పడతారు. ఎందుకంటే ఆవిడకి ఏం అంతగా లేదు, ఏదైనా గెలుస్తుంది. బ్యూటీ స్పాట్ అంటే ఉన్నారు కదా మన అక్క, పెద్దక్క సంజన గారా? ఓకే, అయితే ఓకే. నిన్న తనుజ కోసం కళ్యాణ్ సాక్రిఫైస్ చేశాడు, ఎలా అనిపించింది? చాలా బాగుంది. వాళ్ళిద్దరు అట్లా నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళిద్దరు ఒక పక్క పక్కన అట్లా స్క్రీన్ మీద ఉంటే చెడ్డగా ఉంది అసలు చూడటానికి జోడి. వాళ్ళిద్దరు కూడా రన్ అవుతుంది అనుకోవచ్చు మరి ప్రీతిలాగా అనుకుందాం. ఎందుకు అసలు చూడడానికి బాగుంటది కదా. డెమోన్ రీతు వాళ్ళిద్దరి లవ్ స్టోరీ ఎలా అనిపిస్తుంది మీకు? ఆ బాండింగ్ అది చూడడానికి ఎట్లా ఉందంటే జెన్యున్ లా అనిపిస్తుంది. ఎందుకంటే బయట చాలా మంది న్యూస్ కొట్టుకుంటానే ఉంటారు, కాసేపటికి అవుట్ అవుతారు. వాళ్ళు కూడా సేమ్ అట్లాగే ఉంది, చాలా బాగుంది. ఓకే, అయితే భరణి గారు ఇంకా వాళ్ళ బంధాల బాండింగ్స్ లో ఉన్నారంటారా లేకుంటే లేరా? కన్ఫర్మ్ ఉన్నారండి, లేరని. ఎందుకంటే ఒక అడుగు ఇటు ఒక అడుగు పెట్టేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ ఇవ్వడం లేదు, అలా అని చెప్పేసి ఎవరిని తిట్టడం కూడా డిస్కరేజ్ కూడా చేయడం లేదు. ఆ విషయంలో చూస్తే ఇంకా ఆయన భరణి గారు ఇంకొంచెం తగ్గాలి. ఆ విషయంలో మాత్రం ఆయన ఇంకా ఏమంటారు సపోర్టింగ్ గానే ఆడుతున్నట్టు, ఇంకా ఫేవరెట్ గానే ఆడుతున్నట్టు. ఆయనకి ఎట్లా అనిపిస్తుందంటే ఒక మెట్టు చూసుకోవాలంటే తనుజనే ఎక్కువ ఇష్టం ఆయనకి దివ్య కన్నా చూడాలంటే. ఆ విషయంలోకి వస్తే ఆ అమ్మాయి బాధపడినా దివ్యకి ఎక్కువ సపోర్ట్ చేసినట్టు కనిపిస్తుంది కదా. మరి దివ్యకి ఎక్కువ సపోర్ట్ చేసినట్టు అంటే ఆయనకి షోల్డర్ బాగాలేదు, గేమ్ ఆడాలి. అమ్మాయి నాన్న ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి హెల్ప్ చేసింది, ఇంకొకటి గేమ్ విన్ అయ్యింది. సో దానివల్ల మేబీ కొంచెం అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నట్టు ఉండొచ్చు. అయితే ఇదే బాండింగ్ కొనసాగితే భరణి గారు వెళ్ళిపోయే అవకాశం ఉందా? కన్ఫామ్ గా. ఎందుకంటే రీసెంట్ గా నిన్న జరిగిన ఎపిసోడ్ లో చూసుకుంటే ఎగ్జిట్, ఆ తర్వాత టాపర్ అని చెప్పి చూపించారు. దాంట్లో భరణి గారికి 3 ఎగ్జిట్లు వచ్చినాయి. తర్వాత సాయి శ్రీనివాస్ కి 5 ఎగ్జిట్లు వచ్చినాయి. అది చాలా అన్నట్టు ఓటింగ్స్ కూడా చూసాను నేను, ఓటింగ్స్ లో కూడా ఆయన చాలా తక్కువ ఉన్నాడు. ఓకే, అయితే నిన్నటి ఎపిసోడ్ లో సాయి శ్రీనివాస్ వెళ్ళిపోయాడు. అసలు ఏంటి సాయి శ్రీనివాస్ ఎందుకని వెళ్ళిపోయాడు, ఎలా వెళ్ళిపోయాడు అసలు? ఏమేమి ఉన్నాయండి, పాపం వెళ్ళబోయేటప్పుడే కొంచెం గేమ్ ఆడాడు, కానీ దాని ముందు వరకు ఆయన ఉన్నాడని, ఆయన గాని నిఖిల్ గాని ఉన్నారన్న ఇది అనిపించలేదు అంతగా. ఒకవేళ ఈ వైల్డ్ స్టోన్స్ అందరూ చాలా వరకు వచ్చారు, వైల్డ్ స్టోన్స్ అందరూ పీక్కొని వెళ్ళిపోతున్నారు, అసలు వీళ్ళు వైల్డ్ స్టోన్సా లేకుంటే వైల్డ్ వాటర్సా అని చెప్పేసి అర్థం అవడం లేదు, మీరేమంటారు?
ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతున్నారు, మధ్యలో వచ్చింది మధ్య నుంచి పోయిద్ది అన్నట్టుంది. అంటే వైల్డ్ కార్డ్ అంటే చాలా వైల్డ్ ఉండాలి కదండి, వీళ్ళని ఇంత స్మూత్ ఉన్నారు. అదే కదా, అది అర్థం కాలేదు. వైల్డ్ కార్డ్ అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చినప్పుడు గేమ్ మామూలుగా ఉండదు, 2 పులులు కొట్టుకున్నట్టు ఉంటది అని చెప్పని అనుకున్నాము. బట్ చూడకపోతే వీళ్ళు చాలా మెత్తగా జింకల కన్నా దారుణంగా పువ్వులు లాగా ఉన్నారు అసలు. ఒకవేళ వైల్డ్ కార్డ్స్ లో వెళ్ళిపోయారు కదా, వైల్డ్ కార్డ్స్ లో వెళ్ళిపోయిన వాళ్ళలో ఒకళ్ళు ఉండాలంటే ఎవరు ఉంటే బాగుండేది మీకు? దమ్ము సీజా వైల్డ్ కార్డ్ కాదండి, డైరెక్ట్ వచ్చింది. అది డైల్ గారు, అది వెళ్ళిపోయిన వాళ్ళలో అన్నారు మీరు, వెళ్ళిపోయిన వాళ్ళలో మళ్ళీ రీఎంట్రీ అయితే సంగతి చెప్తున్నా నేను. వెళ్ళిపోయిన వాళ్ళు అందరిలో వైల్డ్ కార్డ్ లో వెళ్ళిపోయిన వాళ్ళు అంత సీన్ ఉన్న వాళ్ళు ఎవరు లేరులే. సో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సరే, మీ టాప్ 5 ఎవరు? టాప్ 1 వచ్చేసేసి నాకు తెలిసినంత వరకు శ్రీజ గాని, లేదా శ్రీజ అంటున్నాను, తనుజ గాని, సుమన్ అన్న గాని, లేదంటే ఈయన వచ్చేసి ఇమాన్యుయల్ గాని, వీళ్ళు ముగ్గురులో ఎవరన్నా అవ్వచ్చు టాప్ 1. కానీ బయట ఓటింగ్ పరంగా చూసుకున్నా, లేకుంటే కొన్ని ఫాలోయింగ్ పరంగా చూసుకున్నా, కళ్యాణ్ ఆర్మీ పర్సన్, కళ్యాణ్ ని గెలిపియాలని చెప్పేసి చాలా మంది చూస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఓట్లు కూడా అలానే పడుతున్నాయి. నెక్స్ట్ వీక్ ఉంటారో ఉండరో కూడా తెలియదు. అంటే వీళ్ళు గెలిపించినా కూడా ఇన్ కేసు ఆయన గేమ్ బాగుంది, ఆయన స్ట్రాటజీ బాగుంది, ఆయన అందరితో కలిసి ఉండే విధానం బాగుంది. బట్ ఆయన గెలవకూడదు అని అయితే నేను కోరుకోవట్లేదు, గెలిస్తే బాగుంటది. బట్ ఏంటంటే ఆయన దగ్గర ఉన్నది ఏంటి అని అంటే కొంచెం నిదానంగా ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య చూస్తే మన ధనుజ గారితో కొంచెం ఏమంటారు బాండింగ్ నడుస్తున్నాయి. సో నాకు తెలిసినంత అయితే స్టార్టింగ్ వీక్ నుంచి ఇవాళ వరకు ఇమాన్యుల్ అసలు నామినేషన్ లోనే రాలేదు. ఒకవేళ డైరెక్ట్ నామినేషన్ వస్తే పుసుకొని వెళ్ళిపోతారా, ఓట్లు చీలిపోయి వెళ్ళిపోయే అవకాశం ఉందా? కన్ఫామ్ అయితే చెప్పలేము, మేబీ వెళ్ళకపోవచ్చు, 50-50 ఛాన్సెస్. ఎందుకంటే ఇమాన్యుల్ ఇప్పుడు దాకా అసలు ఓటింగ్ కే రాలేదండి. అవును, ఓటింగ్ కే రాలేదు ఆయనది. ఆయన ఎప్పుడు కూడా అసలు అంటే లైక్ ఎట్లా అంటే ఆయన హౌస్ లో ఉన్నాడు, ఆయన ఎవరిని నొప్పించట్లేదు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా బాధపడుతుంటే చూస్తా ఉండట్లేదు, గేమ్ ఆడుతున్నాడు, జోక్స్ చేస్తున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆయన ఉండే విధానం ఆయన పర్ఫెక్ట్ గా ఉంటున్నాడు కాబట్టి ఇంతవరకు ఆయన రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ వెళ్ళిపోతే మాత్రం మనం ఏం చెప్పలేము, బట్ ఆయన ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, విన్నర్ లో అయినా రన్నర్ లో అయినా.